వికసిత్ భారత్ 2047 నాటికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. దీనిలో భాగంగా ఇండియా యాజ్ ఎ కంట్రీ మనం కొన్ని గోల్స్ పెట్టుకున్నాం అనమాట. అవేంటంటే 2047 నాటికి మనం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవ్వాలి అండ్ $30 ట్రిలియన్ జీడిపి మార్కును మనం టచ్ చేయాలని మనం ఎయిమ్గా పెట్టుకున్నాం అనమాట. మన కరెంట్ జీడిపి వచ్చేసి $4 ట్రిలియన్. థర్డ్ ఏంటంటే ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్. మనం యాజ్ ఎ కంట్రీ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఏదైనా మనం ఇండిజీనియస్ టెక్నాలజీతో మనం సొంతంగా తయారు చేసుకోవాలని మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నాం. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, లివింగ్ స్టాండర్డ్స్, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి. అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అనేవి చాలా క్వాలిటీతో దొరకాలన్నమాట. మనం $1 ట్రిలియన్ ఎకానమీగా మారడానికి మనకి 60 ఇయర్స్ పట్టింది. 1 to 2 ట్రిలియన్ మారడానికి జస్ట్ 7 ఇయర్స్ పట్టింది. 60 ఇయర్స్లో ఎంత వెల్త్ అయితే క్రియేట్ అయిందో నెక్స్ట్ 7 ఇయర్స్లో అంత వెల్త్ క్రియేట్ అయింది. 2 to 3 ట్రిలియన్ మారడానికి ఇంకొక 7 ఇయర్స్ పట్టింది. 3 to 4 ట్రిలియన్స్గా మారడానికి 4 ఇయర్స్ పట్టింది అంతే. నెక్స్ట్ 22 ఇయర్స్లో మనం $30 ట్రిలియన్ మారిపోతున్నాం. అంటే ఇంకొక $26 ట్రిలియన్ మన జీడిపికి వచ్చి యాడ్ అవబోతుంది. మనం ఇప్పటివరకు ఎంత వెల్త్ క్రియేట్ చేసామో దానికి 7 times నెక్స్ట్ 22 ఇయర్స్లో క్రియేట్ చేయబోతున్నాం. ఈ మ్యాసివ్ వెల్త్ క్రియేషన్ జర్నీలో మనం పార్ట్ అవ్వాలంటే మనం ఏ సెక్టార్ మీద ఫోకస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.